వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదని ఎందుకు చెబుతారు తెలుసా? వినాయకుడు మరియు చంద్రుని మధ్య జరిగిన ఆసక్తికరమైన కథతో మీ ముందుకు వచ్చా. వినాయకుడు తన భోజనం పూర్తయ్యాక గణపతి తన వాహనం ముషికం ఎక్కి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఆ సమయంలో ముషికం అనుకోకుండా ఒక పామును చూసి భయపడిపోయింది. గణపతి తన పెద్ద పొట్టతో నేలపై పడిపోయాడు. గణపతి కింద పడిపోయిన సమయంలో ఆకాశంలో ఉన్న చంద్రుడు ఇది చూసి ఘోరంగా నవ్వాడు. ఆయన నవ్వు వినగానే గణపతి ఆగ్రహించాడు. చంద్రుడి ఈ వివేకరహిత నవ్వు గణపతికి ఇష్టం లేదు. తన కోపంలో చంద్రుణ్ణి శపించాడు. ఇప్పటి నుంచి నిన్ను ఎవరూ చూడరాదు, నేను చూసిన వారు దురదృష్టానికి గురవుతారు అని. చంద్రుడు తన తప్పు తెలుసుకుని వెంటనే గణపతి కాళ్లపట్టు క్షమాపణ కోరాడు. దయచేసి నా శాపాన్ని తొలగించండి అంటూ వేడుకున్నాడు. వినాయకుడు చంద్రుణ్ణి కరుణగా చూశాడు, కానీ తన శాపాన్ని పూర్తిగా వెనక్కు తీసుకోలేదు. ఆయన చంద్రుణ్ణి అనుగ్రహిస్తూ అన్నాడు, నీ శాపం కొంత సడలింపు ఉంటుంది, నువ్వు తిరిగి కాంతిని పొందుతావు. కానీ వినాయక చవితి రోజున నిన్ను చూసిన వారు తప్పనిసరిగా దురదృష్టానికి గురవుతారు అని. తరువాత వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడటం వల్ల ఎవరు దురదృష్టం పొందారంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు. వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదని చెబుతారు, కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు అనుకోకుండా చంద్రుణ్ణి చూసి గణపతిచే పెట్టబడిన శాపం ప్రభావానికి గురయ్యాడు. అతను చూసిన వెంటనే దురదృష్టం ప్రారంభమైంది. విలువైన శ్యామంతక మణి అనే రత్నం మాయమవడంతో శ్రీకృష్ణుడిపై దాన్ని దొంగిలించాడని అభియోగాలు వచ్చాయి. ఇది నిజం కాదు, ఎందుకంటే సత్యజిత్ అనే రాజుకి చెందిన శ్యామంతక మణి అతని సోదరుడు ప్రసేన అడవిలో వేసుకుని వెళ్లి అతను ఒక సింహం చేతిలో మృత్యువాత పడ్డాడు. ఆ రత్నాన్ని సింహం తీసుకుపోయిన తర్వాత జాంబవంతుడు దాన్ని తన గుహలో దాచాడు. కానీ కృష్ణుడు తనపై వచ్చిన ఆరోపణలను సరిచేయడానికి ఆ రత్నాన్ని వెతికాడు. చివరికి జాంబవంతుడి దగ్గర దాన్ని కనుగొన్నాడు. తన దేవత్వాన్ని గుర్తించిన జాంబవంతుడు కృష్ణునికి రత్నాన్ని తిరిగి ఇచ్చి తన కుమార్తె జాంబవతిని వివాహానికి ఇచ్చాడు. కృష్ణుడు రత్నాన్ని సత్యజిత్ కు తిరిగి ఇచ్చి తనపై వచ్చిన ఆరోపణలను తొలగించుకున్నాడు. ఈ కథ వినడం ద్వారా వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూసిన వారు కూడా శాపం నుంచి విముక్తి పొందుతారు.